ఏ క్షణమైనా సరే అమెరికా ఇరాన్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అని అనేక వార్తా కథనాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. బికాస్ చైనా నుండి అవుట్కమ్ రాలేదు. చైనా పర్యటన, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చైనా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. లిటరల్లీ మనం అట్టర్ ఫ్లాప్. సో ఆయన ఏవైతే అనుకున్నాడో ఏవి జరగకుండానే వచ్చాడు. ఒకటి రెండు కొన్ని జరిగాయి. ఏదో సోయాబీన్స్, నేను ముందు అనుకున్నదే, మనము ట్రేడ్ కి సంబంధించి కొన్ని వరాలు ఇచ్చింది చైనా. నిజంగా మాట 3 బీన్స్, బీఫ్ అండ్ బోయింగ్స్ దీని మీద కూడా నెంబర్ చెప్పలేదు కానీ బోయింగ్ తీసుకుంటామని చెప్పారు. అంటే వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు తీసుకుంటారా, ఏం జరుగుతుంది మళ్ళా మనం చూడాల్సిందే. బట్ డొనాల్డ్ ట్రంప్ బాగా ఆశావహ దృక్పథంతో అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే మిడ్ టర్మ్ పోల్స్ వచ్చే ముందు ఆయనకు అప్రూవల్ రేటింగ్స్ పెరగడం కావాలి. సో చైనాను నేను డీల్ చేయగలిగాను అని చెప్పాలి ఆయన. ఒక్క పొగడ్తనన్నా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేస్తుంటే దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకునేవాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఆయన పొగడ్తలు పక్కన పెట్టండి, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. షీ జిన్పింగ్ డైరెక్ట్ గా మొహం మీదనే అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ముందు డైరెక్ట్ గా తెగేసి చెప్పాడు, తైవాన్ విషయంలో రెడ్ లైన్స్ ఉన్నాయి. తైవాన్ విషయంలో గనక మీరు మీ ఇంట్రెస్ట్ అని మీరు ఇక్కడ ఏదో